వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకంత పిసినారితనంగా ఉండటం? పిసినారితనంగా కాదు మేడం, అంటే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా, ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎల్కేజీకే సేవింగ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా, మనం పోషించగలం లేదా అన్న దాని మీదే. అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను. నవ్వుతూనే చూస్తారు, నవ్వుతూనే బయటికి వెళ్తారు, బట్ మధ్యలో మాత్రం కంటతడి వస్తుంది. ఆబ్వియస్లీ యాక్చువల్గా పిసినారిగా ఉండకూడదు అనుకోవడం ప్రాబ్లం అండి. పిసినారిగా ఉండకూడదు అనుకోవడం వల్ల వచ్చిన ఇష్యూ. ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకునే బతుకుతాం కదా. సో అలా పిసినారిగా నేను ఉండకూడదు, బెస్ట్ ఇవ్వాలి, నేను ఫాదర్ అయితే పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కథ పుట్టిందండి. బెస్ట్ సీన్ మీరు ఎంజాయ్ చేసిన వాటిలో? నాకును వైఫ్ క్యారెక్టర్కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. వచ్చిన చాలా మంచి ఎమోషన్ మూమెంట్, నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న సీన్స్ ప్రతిదీ బాగుంటుంది. అండ్ ఫాదర్తో ఇంకొక సీన్ ఉంటుంది, అది కూడా. అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ఏది అడిగినా మా ఆయన చూసుకుంటారులే. సో షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హస్బెండ్, అంటే ఎలాంటి మూమెంట్ అయినా మా ఆయన చూసుకుంటారులే. సో అలా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్లో హస్బెండ్గా నీకేంటయ్యా మంచి వైఫ్ ఉంది ఇది అంటే, నాకేం ప్రాబ్లం సార్, నాకు ఏదైనా అవుతే మా ఆవిడే చూసుకుంటుందిలే. దట్ ఈస్ హై సీన్. ఏ విషయం కోసం అయితే ఫైట్ చేస్తూ కోర్టుకి వెళ్ళారో అది మాత్రం ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఎంత జాగ్రత్తగానూ హ్యాండిల్ చేయాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే, ఎందుకు కేసు వేసాడు ఈయన, నెంబర్ 1 పాయింట్. దేని ఇలా కూడా కేసు పెట్టచ్చా అనేది సెకండ్ పాయింట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమిటీకి పుష్ అయితే కానీ వాళ్ళ యాక్చువల్ రూపం బయటకు తీసుకురారండి. నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే, మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, జాబ్కి ఒక ప్లాన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మ్యారేజ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది. పలానా చోట నా అస్థికలు కలపండి, పలానా చోట సమాధి కట్టండి. అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా. సో అలాంటి స్పేస్లో వీడి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక 2-3 ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీ విల్ నెవర్ ఫెయిల్. అలాంటిది ఒకటి ఫెయిల్ అయితే ఆడేమైపోతాడు, వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాన్ని బేస్ చేసి కట్ చేస్తాడు. టెల్ మీ మోర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత. షీఈ్ లైక్, మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూస్తున్న ఒక టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఉంది క్యారెక్టర్. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. లైక్ చాలా ద ప్యూర్ ఇమోషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని లైక్ స్ట్రగుల్స్, కొన్ని లైక్ వాట్ ఎవర్ దే షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? బెస్ట్ పార్ట్ అంటే ఓకే, కోర్ట్ సీన్. I felt it's something very beautiful. ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారంటారా? లేదు, అందరికీ వర్తించదు, ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే, ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు. మొన్నే నేను ఎక్కడ చూసా, సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్. అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓడింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు. దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకైతే కనుక చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో. అది సెన్సిటివ్ టాపిక్ అని నేనైతే అనుకోవట్లేదు. ప్రతి ఇంట్లో టాపికే, దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూ ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అంటున్నాను. ఇళ్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు. అది సెన్సిటివే కదా. మరి ఏమైనా అనుకుంటున్నావా లేదా అంటారు. పెళ్లి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అది సెన్సిటివ్ కాదు కదా, ప్రతి ఇంటి డిస్కషన్ కదా. సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్. వెరీ వెరీ కాకూడదని కాదని. జనరేషన్లో నిజంగా ఒక 20 years బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది.
ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. అవును. సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంటా అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్ద. ఒకరు ముద్దు, ఇద్దరు ముద్దు, అంతకుమించి వద్దు. సో ఒక ట్యాగ్ లైన్ మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు. సో ఇది కూడా అంతే, సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళే వరకు ఇలాంటిది ఏదైనా ఫీలింగ్ ఉన్నా వన్స్ దే వాచ్ ఫిలిం ఇది మర్చిపోతారు. మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు అంటే మేము ఇప్పటివరకు ఒక 4 షోస్ వేసాం. ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి, అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో ఇప్పించాను.